హే గాయ్స్, హ్యాపీ కార్తీక్ పౌర్ణమి. నేనైతే ఇప్పుడు గుడికి వచ్చేసాను. చాలామందికి ఇక్కడ ఇవాళ కార్తీక్ పౌర్ణమి రోజు జ్వాల తోరణం వెలిగిస్తారనమాట టెంపుల్ దగ్గర. చాలామందికి అసలు ఏం చేస్తారనేది తెలీదు. యాక్చువల్లీ మా బావకు కూడా తెలీదు జ్వాల తోరణం అంటే ఏంటి, పౌర్ణమి రోజు ఎందుకు వెలిగిస్తారు అని చెప్పేసి అడిగాడు. సో తన కోసం కూడా ఈ వీడియో, అండ్ మీకు కూడా తెలియని వాళ్ళ కోసం కూడా ఈ వీడియో. సో చూడండి. ఇక్కడ శివపార్వతులను బాగా అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. ఈ శివాలయంలో 1000 దీపాల వరకు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులతో వెలిగిస్తారు. అలా 1000 దీపాలు వెలిగించిన తర్వాత స్వామివారిని అమ్మవారిని పల్లకిలో ఊరేగిస్తారు. జ్వాలాతోరణం అంటే ఎగసిపడే మంటలని అర్థం. కార్తీక పున్నంకి ప్రతి శివాలయంలో ఈ జ్వాలాతోరణం వెలిగిస్తారు. ఇది శివుడికి ఎంతో ఇష్టమైనది. దీన్ని గడ్డితో తయారు చేస్తారు. అసలు ఎందుకు వెలిగిస్తారంటే పాల సముద్ర మదనం చేసేటప్పుడు హలాహలం పుడుతుంది. ఈ హలాహలం సర్వలోకాలు నాశనం చేస్తుందని శివుడు తన కంఠంలో ఉంచుకుంటాడు. పార్వతీదేవి ఈ హలాహలం వల్ల తన భర్తకి ప్రమాదం ఉందని భయపడి ప్రతి సంవత్సరం తన భర్తతో కలిసి ఈ జ్వాలాతోరణం కింద 3 సార్లు ప్రదక్షిణాలు చేస్తారని మొక్కుకున్నారు. స్వామివారి పల్లకి వెనకాల 3 సార్లు భక్తులు కూడా ప్రదక్షిణాలు చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇదే మన జ్వాలాతోరణం హిస్టరీ.